సో లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచే ఈ స్ట్రగుల్స్ అనేది చాలా అంటే చాలా ఫేస్ చేసిందండి. అంటే టైలరింగ్ రంగంలోకి రావాల్సిన ఈ వే అనేది ఏదైతే నేను స్ట్రగుల్ పడ్డానో ఆ స్ట్రగుల్ నుంచి ఈ వే అనేది నాకు దొరికిందనమాట. రిలేటివ్స్ నుంచి చాలా నెగటివ్స్ అనేది వచ్చినాయండి. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు వీడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వీడు సపరేట్గా ఉంటున్నాడు, వీని లైఫ్ అయిపోయింది అన్నట్టుగా చాలా నెగటివ్స్ వచ్చినాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. మీకు అందరు కూడా తెలుసు కదండి, మన వేద టైలర్స్ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 3 ఇయర్స్ అయితే రన్ అవుతుందన్నమాట. సో మన ఛానల్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే మీరేనండి. స్టార్టింగ్ నుంచి కూడా మీరు మన ఛానల్ని అంత ఇంట్రెస్ట్తోని ఆదరించి ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు ఇంట్రెస్ట్తో చూస్తున్నందుకు మన ఛానల్ ఇంత గ్రోత్కి వచ్చిందనమాట, ఇంత సక్సెస్ఫుల్ బాటలో నడుస్తుంది. అయితే ఛానల్ ఏ విధంగా అయితే సక్సెస్ వచ్చిందో అదేవిధంగా నేను కూడా సక్సెస్ అవ్వడానికి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసిందండి. ఇది ఒకటే కాదు, సోషల్ మీడియానే కాదు, మన పర్సనల్ లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ వస్తేనే ఒక సక్సెస్ బాటలో అనేది మనం ఉంటామన్నమాట. మీకు స్క్రీన్ ముంగల నేనైతే ఇంట్రెస్ట్తోని ఎంత జోస్తోని మీకు వీడియోస్ అయితే చేస్తాను, ఈ టైలరింగ్ అయితే నేర్పిస్తాను. ఈ స్క్రీన్ వెనకాల అయితే చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. అది నాకే కాదు, నా లైఫ్లోనే కాదు, సినీ యాక్టర్స్ కావచ్చు, సీరియల్ యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ స్క్రీన్ ముందు ఏదైతే హ్యాపీగా ఉంటారో స్క్రీన్ వెనకాల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారండి. నేను కూడా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసిన, అంటే టైలరింగ్ కంటే బిఫోర్ ముందు కూడా, టైలరింగ్ తర్వాత కూడా, అంటే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి. సో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా తీసుకున్న స్ట్రగుల్స్ ఏంది, తర్వాత ఈ టైలరింగ్ రంగంలోకి వచ్చిన తర్వాత పడ్డ స్ట్రగుల్స్ ఏంది, ఇంతకీ నేను ఈ టైలరింగ్ రంగంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఇదంతా కూడా మన ఆదాన్ టీవీ సుధిరెడ్డి అన్న ఇంటర్వ్యూలో అయితే వస్తుందండి. సో లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచే ఈ స్ట్రగుల్స్ అనేది చాలా అంటే చాలా ఫేస్ చేసిందండి. అంటే టైలరింగ్ రంగంలోకి రావాల్సిన ఈ వే అనేది ఏదైతే నేను స్ట్రగుల్ పడ్డానో ఆ స్ట్రగుల్ నుంచి ఈ వే అనేది నాకు దొరికిందనమాట. అదేవిధంగా లైఫ్ అనేది పూలబాట కాదండి, మనకు చూడ్డానికి అంత సాఫీగా ఉంటుంది కానీ ఖచ్చితంగా ముళ్ళబాటనేనండి. ముళ్ళు ఉంటాయి, ముళ్ళ లాంటి మనుషులు ఉంటారు, చాలా అవమానాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా నేను ఫేస్ చేసినండి. ఒకానొక టైంలో బ్యాక్ స్టెప్ వేయాలి అన్నంత ఆలోచన కూడా నాకు వచ్చిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కొంచెం సెన్సిటివ్ పర్సన్, ఎవరైనా ఒక మాట అన్నారంటే నేను తీసుకోను అనమాట. సో ఎప్పుడైతే నేను బ్యాక్ స్టెప్ వేయాలనుకున్నప్పుడు నాకు మా వైఫ్ అనేది చాలా సపోర్టింగ్, అంటే అడ్వైజర్గా ఉంటుంది అనమాట. మనకి ఇట్లాంటివి నువ్వు ఒక్కనివే కావు, ఈ సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ వేయొద్దు, వీటన్నిటిని దాటుకుంటూ ముందుకెళ్తేనే విజయం అనేది వస్తుంది అని చెప్పి నాకు ఎప్పటి నుంచి అయినా కూడా బాగా నన్ను మోటివేట్ చేస్తుంది అనమాట. వ్యక్తిత్వం ఎట్లా అంటే ఎప్పుడైనా కూడా బ్యాక్ స్టెప్ వేసే వ్యక్తిత్వం అనమాట నాది. బట్ ఏంటంటే మా వైఫ్ సపోర్ట్ వల్ల నేను చాలా ముందుకు వచ్చి ఈ రోజున మీ ముందుకు వచ్చి ఇట్లా టైలరింగ్ నేర్పించి ఒక వేద టైలర్స్ అని చెప్పి ఒక ఛానల్లో ఈ సక్సెస్ వేలో ఉన్నానంటే దానికి రీజన్ వచ్చి మా వైఫ్. అదేవిధంగా ఈ ఛానల్ని ఇంత బాగా ఆదరిస్తున్న మీరు కూడా ఈ సక్సెస్ వేకి వెళ్ళడానికి మెయిన్ రీజన్స్ అనమాట. నేను పడ్డ స్ట్రగుల్స్లో రిలేటివ్స్ నుంచి చాలా నెగిటివ్స్ అనేది వచ్చినాయండి. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు వీడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వీడు సపరేట్గా ఉంటున్నాడు, వీని లైఫ్ అయిపోయింది, అన్నట్టుగా చాలా నెగిటివ్స్ వచ్చినాయి. ఈ టైలరింగ్ రంగంలోకి వచ్చినా కూడా చాలా మంది చాలా నెగిటివ్స్ తీసుకున్నారు, నా వరకు తీసుకొస్తుండే అనమాట. వేరే వాళ్ళతో చెప్పడం కాకుండా నా వెనకాల కూర్చొని కూడా నా గురించి మాట్లాడేవాళ్ళు. సో ఫ్రెండ్స్ వరకు వచ్చేసరికి నాకు చాలా సపోర్టివ్గా అండి. అంటే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు, ఎందుకంటే నేను ఉన్నది మాట్లాడేస్తాను. సో ఏదైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటానో నా దగ్గర ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరండి. ఉన్న ఫ్రెండ్స్ ఒక 4-5 మంది అయినా కూడా నన్ను భరించుకుంటూ నా దగ్గర ఉంటారనమాట. మా వైఫ్ కానీ, అదేవిధంగా నాకు కొద్ది మంది ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్ అంతా కూడా నన్ను భరించే వాళ్ళే నా దగ్గర ఉంటారు. ఎందుకంటే నేను ఉన్నది మాట్లాడేస్తాను, అది వాళ్ళకి నచ్చుతుంది. నచ్చని వాళ్ళంతా కూడా దూరంగా వెళ్ళిపోతారు అనమాట. మీకు కూడా టైలరింగ్లో ఎలా ఉంటుంది, నేను చెప్పే విధానం అంతా కూడా కొట్టినట్టుగా నేర్పిస్తాను అనమాట. అంటే నేను ఎంత ఇంట్రెస్ట్గా అట్లా నేర్పిస్తానో నా పర్సనల్ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. సో ఫ్రెండ్షిప్కి నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను అనమాట. నేను కొంతమందిని ఇన్స్పైరింగ్గా తీసుకొని లైఫ్ అనేది నేను మూవ్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా ఒకవేళ నా పర్సనల్ లైఫ్లో అన్నయ్య ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిండు, లేదంటే ఈ సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఇదంతా కూడా తెలుసుకోవాలి, నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆదాన్ టీవీ సుధిరెడ్డి అన్న ఇంటర్వ్యూలో అయితే వస్తుందండి. కొన్ని పాయింట్స్, అంటే నేను స్ట్రగుల్ అయిన పాయింట్స్ కానీ, లేదంటే నా సక్సెస్ వేకి పాయింట్స్ కానీ కొన్ని అయితే నేను అక్కడ చెప్పిన. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఆ వీడియో అనేది ప్లే చేస్తాను, అంటే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత ఆ వీడియో ప్లే చేస్తాను, క్లిక్ చేసి చూడండి. అదేవిధంగా మీలో కూడా ఎవరైనా ఇట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నారా, లేదంటే మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారు, ఎలాంటి సక్సెస్ వేలో ప్రజెంట్ మీరు ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఆ ఇంటర్వ్యూ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఓకేనా?
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.